ప్రభు సన్నిధిలో ఏకాంతంగా కూర్చొని దావీదులాగా ప్రార్థన చేస్తే, నీ ధర్మశాస్త్రం అందలి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువు, నిన్ను చూచినట్లు నా కన్ను తెరువు అని మీరు అడిగి ఆ భయభక్తులతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు వాక్యం ప్రభువుని ఎరగడానికి చదివితే మీకు ఆయన దొరుకుతాడు. ఆయన దొరికితే మీ సేవ ఏంటో మీకు అర్థమవుతుంది, మీరేంటో మీకు అర్థమవుతారు. మీరు ఎందుకు ఉన్నారో చర్చిలో, మీరు ఎందుకు సేవలో ఉన్నారో, మీరు ఏ దిశగా వెళ్ళాలో మీకు అర్థమవుతుంది. ఇది సార్, నేను కఠినంగా మాట్లాడితే నన్ను క్షమించండి, బట్ వాక్యం చెప్తుంది ఇది. ఈ దిశగా మనం వెళ్ళిన నాడు మన గొర్రెల్ని కాదు, ఈ దేశ దశల్ని మనం మార్చేయగలుగుతాం. ప్రభువుని ఎరిగి ఆయన చేత ప్రభావితమైన సేవ, ప్రతిదినము ఆయన చెబుతుండగా చేసే సేవ, ప్రతిదినము ఆయన అడుగుతూ ఏం చేయమంటావు. గురువుగారు, అరే దాహం వేస్తుందిరా, నీళ్ళు తెచ్చిపెట్టరా అంటే, ఇప్పటికే వేడి నీళ్ళు కాసేసాను గురువుగారు, బాత్రూంలో పెట్టే నీళ్ళు స్నానం చేయండి అంటే వాడు మంచి శిష్యుడు అవుతాడా? గురువుగారికి దాహం వేసి నీళ్ళు అడిగితే ఏ నీళ్ళు ఇవ్వాలి? బకెట్లో వేడి నీళ్ళ, కుండలో చల్లనీళ్ళు మంచినీళ్ళు ఇవ్వాలి. గురువుగారు చెప్పింది చేయడం, చెప్పినప్పుడు చేయడం, చెప్పినట్టు చేయడం సేవ.